నమస్తే, నేను విచారి అక్షర మీడియాకు స్వాగతం. భారతీయ సంప్రదాయంలో సైన్స్ ఉంది అనుకుంటాం. అది రాను నిరూపితం కూడా అవుతుంది. అవి మనం మూఢనమ్మకాలు కావు. సంప్రదాయంతో కూడిన సైన్స్తో కూడిన సంప్రదాయం. ఎందుకు మనం నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటాం, ముఖ్యంగా అమ్మాయిలు. మన అమ్మమ్మలు మన తాతమ్మలు ఇంత ఏం చేసేవాళ్ళు, ఇంత వెడల్పులా దిద్దుకొని బొట్టు పెట్టుకుంటారు కుంకుమ. ఈ యోగా ప్రకారం ఏంటంటే ఇక్కడ మన శరీరంలో ఉండే చక్రాల్లో అత్యంత శక్తివంతమైన ఆజ్ఞా చక్రం ఈ కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఈ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు దాన్ని ఇలా 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 ఒత్తిడి చేస్తాం. దాంతో ఏమవుతుందంటే నాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. ఎందుకంటే దాదాపు శరీరంలో వేలాది నాడులు ఉంటాయి. అన్ని నాడుల కేంద్ర బిందువు ఈ ఆజ్ఞాచక్రం. ఇలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఈ మన మెదడు, ఈ మన ఈ పిట్యూటరీ గంది, ఈ నాడులన్నీ కూడా అక్కడికి వచ్చి కలుస్తాయి, అన్ని నాడులు. సో ఏంటంటే దాని మీద కుంకుమ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇలా ఇలా రాపిడి చేయటం వల్ల ఒత్తిడికి గురవుతుంది. యోగ ప్రకారం అది ఆజ్ఞాచక్రం అత్యంత శక్తివంతమైంది కాబట్టి శరీరాన్ని చాలా ఉత్తేజపడుతుంది, నాడులు ఉత్తేజపడతాయి. ఇంతేంటంటే మనం బొట్టు పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా మహిళలు ఆ ముఖానికి ఒక కళ వస్తుంది, ఒక అందం వస్తుంది. ప్రస్తుతం ఏమైంది, ఆ బొట్టు మొత్తం కుంచుకుపోయింది, స్టిక్కర్లు వచ్చేసినాయి ఈ కుంకుమ స్థానాన్ని, అవి కూడా కుంచుకుపోయినాయి. అయినా సరే ఏంటంటే పెట్టినప్పుడు స్టిక్కర్ అయినా సరే ఒత్తుతాం. ఆ ఒత్తిడి గురి కావటం అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఆ కుంకుమ ఈ ఆజ్ఞాచక్రం మీద ఒత్తిడి చేస్తున్నది కాబట్టి అది అన్నింటినీ ఉత్తేజపరచడంతో నాడుని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మహిళలకు అందాన్ని ఇస్తుంది. ఈరోజు ఏమైంది, స్టిక్కర్లు వచ్చేసినాయి, మన సంప్రదాయం దుస్తులు ధరించడం కూడా తగ్గిపోయింది. ఏదో స్టిక్కర్ పెడితే ఉందో లేదో కూడా మనకు అర్థం కాదు. అయినా సరే ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు పెరగడానికి వెళ్తే అమ్మాయిలు ఏదో సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి రెడీ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా స్టిక్కర్ బొట్టు పెట్టుకోవాల్సిందే. అప్పుడే ఆ ముఖారవిందం వికసిస్తుంది. ఒక నూతనమైన ఉత్తేజం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది బొట్టు యొక్క అంటే బొట్టు అందం కోసం మాత్రమే, సంప్రదాయం కోసం పెట్టుకుంటారు అనేది వాస్తవమైనా కూడా అలా పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది, మన ఆరోగ్య సూత్రం అందులో ఉంది అనేది మాత్రం ఈ ఆజ్ఞాచక్రం ద్వారా మన నాడులు ఉత్తేజిత కావడం వల్ల ఆరోగ్యం లభించడం అనేది ఈ కుంకుమ బొట్టు వల్ల మనకు లభిస్తుంది. ఈ సైంటిఫికల్గా వైద్యులు పరిశోధనలు చెప్పేది ఏంటంటే ఈ కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల మనకు డిప్రెషన్ కూడా తగ్గిపోతుందట. అంతేకాదు మనకేంటంటే ఈ దృష్టి ఉంది కదా, మన కళ్ళు ఆరోగ్యవంతంగా మాత్రం దృష్టి మెరుగవుతుంది. మనకు ఒత్తిడి వల్ల వచ్చే మైగ్రేషన్ ఉంది కదా, దాని నుంచి కూడా మనం ఉపశమనం లభించవచ్చు. ఇలాగ చాలా సైంటిఫికల్ రీజన్స్ వల్ల లాభాలు కూడా ఉన్నాయి ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల. కాబట్టి ఇది మన సంప్రదాయం కాబట్టి పెట్టుకోవడం అని కాదు. ఆడవాళ్ళు మగాళ్ళది కూడా పెట్టేవాళ్ళు, ఇది గతంలో మన తాతలు నాన్నలు. ఇప్పుడు మగాళ్ళు పూర్తిగా పెట్టుకోండి, ఆడవాళ్ళు స్టిక్కర్లు పెట్టుకుంటారు. ఆ స్టిక్కర్లు పెట్టుకోవటం కంటే ఒక కుంకుమ బొట్టుని ఇది ఆ కనుబొమ్మల మధ్యన ఇలా పెట్టుకోగలిగితే అది మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే సైన్స్ అందులో ఉంది. అంటే మన బొట్టు కూడా సంప్రదాయం అని మనం అనుకుంటున్నా, అందం కోసం మనం అనుకుంటున్నా కాదండి, అది ఆరోగ్యం కోసం కూడా అందులో కూడా సైన్స్ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం.